దోశకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా చట్నీ, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్ 2 ఆనియన్స్, 1 కప్పు, నువ్వులు, చింతపండు, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిగడ్డ, తగినంత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు. ఈ చట్నీ ఈ చట్నీ దోశకి చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని మనం రైస్తో కూడా తినొచ్చు, చాలా చాలా బాగుంటాయి. ముందు నువ్వులు వేపుతున్నాను, నేను తీస్తున్నాను. మిర్చి, నేను ఆయిల్ వేయకుండా ముందు పచ్చిమిర్చి వేసాను, ఎందుకంటే ఈ తడి అంతా వెళ్ళిపోయినాక ఆయిల్ వేస్తే అప్పుడు తొందరగా ఫ్రై అయిపోయింది. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాండి, 2 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయింది. నేను ఇందులో అన్నీ ఆయిల్ వేసి వేపుతున్నా, దీన్ని సపరేట్గా మళ్ళీ నేను దీన్ని తాలింపు వేయను, ఎందుకంటే ఇందులో నువ్వులు వేసాను కాబట్టి నువ్వులలో ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ ఆయిల్ను డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి సపరేట్గా తాలింపు వేయను ఇక. అందుకే కొంచెం ఆయిల్ మంచిగా వేసుకొని ఫ్రై చేసుకుంటాను. చిన్న సైడ్కి ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, తర్వాత ఆనియన్స్, ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేయాలి. ఆనియన్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది వెయ్యరు, కానీ నేనైతే దోశకి ఇలాగా చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ అయిందండి. ఇప్పుడు ఇది తీసి పక్కన ఎల్లిపాయ, ఆనియన్, జీలకర్ర మంచి బ్రౌన్ కలర్ అయింది చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ చట్నీ దీంట్లోనే టేస్ట్. మరి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా, ఇందులో పుదీనా వేస్తున్నా. చూడండి తింటుంది, తగ్గిపోతుంది అంత కుక్ అవ్వాలి. పుదీనాతో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇది పుదీనా వేసేటప్పుడు ఎంత ఒక బౌల్ నిండా వచ్చింది, ఒక కట్ట. ఫ్రై అయినాక ఎంత ఏందో చూడండి. కొంచెమైనా మంచి స్మెల్ కదా పుదీనా, ఆరోగ్యానికి కూడా మంచిది. పుదీనా వేసుకున్న ఫ్రెండ్స్ మంచిగా ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసి టమాటాలో కొంచెం పసుపు రెడీ చేసి ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ ఒకేసారి. స్మెల్ వస్తుంది, ఎందుకంటే అన్ని ఆయిల్లో డీప్ ఫ్రైయింగ్. పచ్చిమిర్చి తీసి సైడ్కి పెట్టాను, ఎందుకంటే కారం ఎక్కువైతుంది.
అందుకనే చూస్తూ వేసుకుందామని ఇవన్నీ ఒకసారి. ఇందులోనే చింతపండు కూడా వేస్తున్నాం. అన్నీ ఒకేసారి. ఇందులో కారం, సాల్ట్ తగినంత, టేస్ట్కి దగ్గర సాల్ట్. పచ్చడి రెడీ అయిపోయింది. దోసపిండి చట్నీ, కొత్తిమీర లాస్ట్కి. కొత్తిమీరతో ఇంకా కొత్తిమీర టేస్ట్ వేరు కదా, పచ్చళ్ళ కొత్తిమీర లేకపోతే ఎలా. నువ్వులు, పుదీనా, టమాటా చట్నీ రెడీ. చాలా టేస్ట్ ఉందండి, సూపర్. పిండి మిక్సీ చేసేటప్పుడు ఈ రైస్ ఇందులో యాడ్ చేసి నేను మిక్సీ చేస్తాను అండి, ఎందుకంటే దోశ పేనానికి అతుక్కోకుండా ఉండడానికి. ఇది దోశ పిండి రెడీ అయిపోయిందండి. ఇది పులుపు ఎక్కకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఒక పచ్చిమిర్చి ఘాటు పెట్టి ఇందులో వేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి. ఇప్పుడు మనకి ఎక్కువ పులుపు అవ్వకుండా అంటే, ఎందుకంటే దోశ పిండి ఎక్కువ ఉంది కదా, ఒకేసారి అయిపోదు కాబట్టి ఒక 2 days అయినా ఉంటుంది కదా.